గుంటూరులో వైసీపీ నాయకులు నూరి ఫాతిమా, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంయుక్తంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్తఫాపై నమోదైన కేసులో పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కేసును రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులతో భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. చట్టపరంగా క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. మహమ్మద్ ముస్తఫా గారి మీద నూజివీడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను ఇంతకు ముందు ఒకసారి మాట్లాడాను. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడులో 27వ తారీఖున. ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది, ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు, రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. సూర్యచంద్రం అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు నూజివీడులో. మా అబ్బాయి అభి అనే అతన్ని తీసుకువెళ్ళారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. ఎవరు? ముస్తఫా గారు అబ్బాయి తీసుకువెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారు. అంటే ఇక ఇతనికి బెయిల్ రాకోకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. నూజివీడు కోర్టులో ఎస్సీ ఎస్టీ కేసు అమలు కాదని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని రివర్స్ చేయడానికి మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ లో సూరిబాబు గారిని గాని లేకపోతే వాళ్ళ అబ్బాయిని గాని ఎటువంటి ఇది తిట్టినట్టు చేసినట్టు ఏమీ లేవు. దాంట్లో క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో ఉంది. మరి ఎందుకు ఈ విధమైన కేసులు పెట్టి చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో మరి కూటమి ప్రభుత్వానికి, అలాగే మైనార్టీలను ఇబ్బంది పెట్టడానికి, మైనార్టీల మీద మచ్చ తీసుకొని రావడానికి మరి ఎందుకు ఈ పేపర్ వాళ్ళు ఈ విధమైన రాతలు రాస్తున్నారో ఒక్కసారి మీ వ్యక్తిగత